సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇటు మావోయిస్ట్ పార్టీ లేఖను విడుదల చేసింది, శాంతియుత చర్చలకు మేము సిద్ధం అంటూ కూడా లేఖను విడుదల చేసింది. దీనికి ఏమైనా బ్యాకప్ ప్లాన్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అదే మీరు కరెక్ట్ చెప్పారు. ఆ టైటిల్లో ఏముంటుందంటే చర్చలకు మేము సిద్ధమే అంటుంది. చర్చలు జరుపుతామని అనటం కాదు, చర్చలకు సిద్ధమే అంటుంది. దీనికి ఒక పూర్వరంగం ఉంది. ఆ పూర్వరంగం ఏంటంటే వీళ్ళే మొదటిగా ప్రతిపాదించిన అంశం కాదు అది. 2023 డిసెంబర్ ఎలక్షన్లప్పుడు ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వమే మేనిఫెస్టోలు పెట్టి మేము మావోయిస్టులతో చర్చలు జరుపుతాం, మావోయిస్టులు ముందుకు రావాలని పెట్టిండ్రు. కనుక ఆ ముఖ్యమంత్రి వాళ్ళు గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చర్చల ప్రక్రియ అనేది కొనసాగాలి. కానీ అధికారంలోకి వచ్చాక ఒక కండిషన్ పెట్టిండ్రు. ఆ కండిషన్ ఏంటి? చర్చలు జరుపుతాము, మొదట లేదు, తర్వాత గెలిచాక చర్చలు జరుపుతాము, కాకపోతే వనరులు తీసుకెళ్తాం, రోడ్లు విశాలమైన రోడ్లు వేస్తాం, అక్కడ మైనింగ్ చేసిన తర్వాత వచ్చిన ఆ సంపద ఏదైతే ఉంటుందో దాన్ని మేము రవాణా చేస్తాం, అప్పుడు చర్చలు జరుపుతాం అన్నారు. అంటే ఇప్పుడు ఏ వనరులను రక్షించుకోవటం కోసము ఆదివాసీలు పోరాటం చేస్తున్నారో, ఏ ఖనిజ సంపదను భవిష్యత్ తరాల కోసం దాన్ని అందజేయాలనే లక్ష్యంతో పోరాటం చేస్తున్నారో, జీవితాలు పణంగా పెట్టి, ఆ వనరులు పోయిన తర్వాత ఇంకా లాభం ఏంటి అని వాళ్ళకు అక్కడ ఉన్న మావోయిస్టులు ఆ షరతుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవటం వల్ల అక్కడ స్టేల్మేట్ వచ్చి ఆగిపోయింది. అయితే దీనికి ఒక చరిత్ర ఏంటంటే, ఈ నెలలో పోయిన మార్చిలో హైదరాబాదులో ఒక శాంతి చర్చల మేధావులు ముందుకొచ్చి, కొంతమంది న్యాయమూర్తులు ముందుకొచ్చి శాంతి చర్చల ప్రక్రియ ఒకటని మొదలుపెట్టారు. పెడితే దానికి స్పందనగా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన అంశానికి స్పందనగా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అది బహిరంగంగా పార్టీ వాళ్ళు ఒక ప్రకటన చేసిండ్రు. అయితే అందులో ఉన్న రాజకీయ కోణాలుతో సంబంధం లేకుండా ఒక హక్కుల పరిభాషలో, హక్కుల కోణం నుంచి మనం చూస్తే, పౌర హక్కుల సంఘంగా, శాంతిని కోరుకునే సంఘంగా తప్పనిసరిగా చర్చల ప్రక్రియ అనేది ముందుకు రావాల్సిందే. అందుకని ఈ నేపథ్యంలో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళటం కోసం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ఇటు మావోయిస్టు పార్టీలను టేబుల్ దగ్గరికి, అక్రాస్ ది టేబుల్ తీసుకురావటం కోసం మేధావులు, పౌర సమాజం ఏ ప్రయత్నం అయితే చేయాలో ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మావోయిస్టు లేఖను విడుదల చేశారు, శాంతియుత చర్చలకు మేము గన్ డౌన్ చేస్తాం, మీరు గన్ డౌన్ చేయండి, చర్చలు జరుపుదాం అని చెప్పేసి మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్లోనే అంటే రానున్న రోజుల్లో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశం ఉందా? అయితే ఈ తుపాకులు పక్కకి పెట్టడం అనేది, జనజీవన స్రవంతిలో కలవటం అనేది, చర్చల ప్రక్రియ టేకప్ చేయటం అనేది టోటల్గా రెండు వైవిధ్యభరితమైన అంశాలు. ఇది దీని కోణం వేరు, దాని కోణం వేరు. ఎప్పుడు కానీ ఒక పార్టీ, ఒక వ్యవస్థగా, ఒక ఆర్గనైజేషన్గా మొత్తం పార్టీ తుపాకులు కింద పెట్టి ఇప్పుడున్న పరిస్థితిలో తుపాకులు పక్కకెట్టి ఇక మనం చెప్పుకుంటున్న జనజీవన స్రవంతిలో మూకుమ్మడిగా వచ్చి కలుస్తారని అది ఊహకందని విషయం. వ్యక్తులు వస్తారు, వ్యక్తులు పలు కారణాల వల్ల ఆరోగ్యరీత్యా లేదా సిద్ధాంతపరంగా విభేదించి వస్తారు. కానీ ఒక నిర్దిష్టమైన దీర్ఘకాలికంగా ప్రజల పక్షాన పనిచేస్తున్న పార్టీ అంత పెద్ద నిర్ణయం తీసుకొని వస్తుంది అనేది కాదు. ప్రభుత్వం దగ్గర ఉండేటివి ఉంటాయి, ఈ పార్టీ దగ్గర ఉండేటివి ఉండంగా కొన్ని షరతులు, పరిమితులు, కొన్ని పరిధులు పెట్టుకొని వాటిని అంగీకారం అయిన తర్వాత చర్చలకు వస్తామనేది అంశం. అంతేగాని
ఆయుధాలను పక్కకెట్టి పెడతామనే దానికి సంబంధం లేని అంశం ఇది. చర్చలకు వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు అవి 2004లో ఎట్లయితే అప్పచెప్పి వచ్చిందో అట్లా వచ్చి మాట్లాడటానికి సిద్ధం అనేది మనకు అర్థమవుతుంది. సార్, ఇక్కడ చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ అంతా కూడా మావోయిస్టుల ఏర్వైతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో అయితే ఎన్కౌంటర్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మావోయిస్టులు కనిపిస్తారంటారా? అయితే ఇది ఇవాల్టిది కాదు, మీరు అన్నట్టుగా 2026 మార్చి 31 అనే ఒక డెడ్ లైన్ ఏదైతే పెట్టినరో ఆయా ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో ఈ డెడ్ లైన్ పెడుతూనే ఉన్నారు. అదేదో సంక్షేమ పథకం లాగా అసలు రాజ్యం ప్రధానంగా ప్రజల సంక్షేమం చుట్టూన పనిచేయాలి, అంతేగాని ఆ సంక్షేమాన్ని పక్కకెట్టి ఇప్పుడు కొత్త కొత్త పథకాలు ఆపరేషన్ గ్రీన్ అంటని, ఆపరేషన్ ప్రహార్ అని, ఆపరేషన్ సమాధాన్ అని, ఇట్లా ఆపరేషన్ అనకొండ అని, ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పథకం అనౌన్స్ చేసుకుంటూ వస్తూ రాజ్యాంగేతర శక్తిని ఒక సల్వాజుడును కూడా ఏర్పాటు చేసుకొని మొత్తంగా ఉద్యమాన్ని అణచివేయడానికి రకరకాల పథకాలను ఈ 2005 నుంచి ప్రకటించడం అనేది చూస్తూనే ఉన్నాం. అయితే ఇక చివరికి వచ్చేసరికి దాని పేరు ఆపరేషన్ కగార్గా రూపాంతరం చెందింది. ఆపరేషన్ కగార్ అంటే మనం తెలుగులో అది అంతిమ యుద్ధం అని చెప్పుకోవచ్చు. అంతిమ యుద్ధం 2020 నాటికల్లా మావోయిస్టులను తీసేస్తాను అని చెప్పటం అనేది, అంటే మావోయిస్టులను తుదముట్టిస్తాను అని ఎప్పుడైతే ప్రకటించిండో ఇది 2023 ఎలక్షన్లకు ముందు డిసెంబర్ నవంబర్లో ఒకసారి, అంతకుముందు అక్టోబర్లో గుజరాత్లో ఆయా పోలీస్ ఆఫీసర్లు మిలిటరీ ఆఫీసర్స్తో సమావేశం పెట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రకటించి ఏమంటాడు, మొత్తం చంపేసేయండి, నరికేసేయండి, తుదముట్టించండి, చివరి నక్సలైట్ను కూడా వదలకండి, తీసుకురండి, అసలు నక్సలైట్ల మీద కనికరం ఉండాల్సిన పని లేదు అని ఈ పదభాషలో చెబుతూ ఉన్నాడు. ఇది అప్రజాస్వామికం. అది ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకొస్తున్న పార్టీ, ప్రజల్లో ఉండి పనిచేస్తున్న పార్టీ. ఒకవేళ అది ప్రజల పక్షాన లేని పార్టీ అయితే ప్రజలే దాన్ని తిరస్కరిస్తారు. కానీ నీ దగ్గర మిలిటరీ ఉందని, నీ దగ్గర ఫోర్స్ ఉందని, నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయని ఒక చిన్న పార్టీని పట్టుకొని దాన్ని తుదముట్టిస్తానంటే, ఈ తుదముట్టిస్తాను అనే ఒక హింసాత్మక చర్య ఏదైతే ఉందో ఇప్పుడు మనం విశ్లేషణ చేయాల్సింది ఏంటంటే అది కేవలం మావోయిస్టు పార్టీని తుదముట్టించటంతో ఆగిపోదు. హింసను కనుక సమాజం అంగీకరించుకుంటూ పోతే ఆ హింస యొక్క విషపు కోరలు ఎట్టయినా దాన్ని విస్తరించే ప్రమాదం ఉంటుంది. మొత్తం సమాజమే హింసాత్మకం అయిపోయే ప్రమాదం ఉంది కనుక ఈ ధోరణిని మనం అరికట్టాలి. బేసికల్గానే బీజేపీకి ప్రభుత్వంలో ఉంది కనుక బీజేపీకి బేసికల్గా క్రిస్టియన్స్ అంటే పడదు, ముస్లిమ్స్ అంటే పడదు. ఒకే భాష, ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఆ ఒక్క నాయకుడు నేను, ఒకే ఆహారం, ఒకే ఆహారం తింటే కూడా చంపేస్తున్నారు. అయితే ఈ రకమైన పాలసీతో ఉన్న ప్రభుత్వం ఇక కమ్యూనిస్టులు అంటే కూడా పడదు కనుక కమ్యూనిస్టులు ఒక మావోయిస్టు పార్టీ దగ్గర మొదలుపెట్టింది ఆగదు. మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాన్ని భారతదేశంలో లేకుండా చేసే ప్రయత్నం సాగుతుంది కనుక ఈ ప్రమాదం ఇంకా అటు దశకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారత సమాజం పైన ఉంటుందనేది భారత పౌర సమాజం అర్థం చేసుకోవాలి.